ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరు ఎట్లు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు మన బ్లాగ్ అయితే ఇంకా తంబ్లైన్ చూసి కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో మా 10th ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చినాము. సో మస్తు ముచ్చట్లు అయితే మీతో షేర్ చేసుకుంటా. అంతకంటే ముందు సో లైక్ చేయరి, హైప్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ చేయరి, ఓకేనా? సో ఇంకా ముచ్చట ఏంటంటే మేము ఇంటి దగ్గర నుంచి వీడియో ఏం షూట్ చేయలేదు. సో డైరెక్ట్ ఫంక్షన్ హాల్లోకి వచ్చేసినాం అన్నట్టు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి మా దగ్గర ఏరియాలోనే ఉంటారు కాబట్టి ఇంక అందరం కలిసే వచ్చినాము ఫంక్షన్ హాల్కి. సో కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా పెళ్లి కూడా జరుగుతుంది. మేము కరెక్ట్ టైంకి వచ్చినాము. సో కరెక్ట్ తాళి కట్టే టైంకే వచ్చినాము. సో నేనైతే ఫస్ట్ టైము సో ఇట్లా ఈ పెళ్ళి చూడడం కొంచెం డిఫరెంట్ అనిపించింది. తినడానికి వచ్చినాము. అన్నం తిన్న తర్వాత ఇంకా ఐస్ క్రీములు తింటున్నాము. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మ్యారేజెస్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా, పెళ్లి కూతురు. ఇంక ఇదే లాస్ట్ అనమాట. అసలు నేనైతే ప్రతి ఒక్క పెళ్ళికి కంపల్సరీ అటెండ్ అవుతా. మా ఫ్రెండ్స్ ఇక వీలైన వాళ్ళు వస్తారు, వీలుగాని వాళ్ళు రారు కదా, ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తారు. కానీ ఈసారి ఇదే లాస్ట్ పెళ్ళి, మళ్ళీ కలుస్తామో లేదా అని ఇంక అందరు వచ్చిలో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ రాలేదు. వాళ్ళు కూడా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ ఇంకా ఏం చేద్దాం, ఈ వీడియో ద్వారానన్నా చూస్తారు, మళ్ళీ మాకు కూడా కొంచెం మెమరీ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో. ఇంకా మొత్తానికి అయితే స్టేజ్ పైకి అయితే వచ్చేసినాము. అసలు అందరం ఒక దగ్గర ఉన్నామంటే ఎంత ఆగం ఉంటుంది. మనం ఎంత స్టడీ చేసినా కానీ 10th ఇస్ గోల్డ్. ఎందుకంటే మనకు ఎక్కువ బాండింగ్ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి 10 years ఉంటుంది జర్నీ కాబట్టి కొంచెం బాండింగ్ ఎక్కువనే ఉంటుంది. సో మా అందరి పెళ్ళిళ్ళు అయినాయి. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే టైంలో సో ఇదే లాస్ట్ పెళ్ళి. అంటే గర్ల్స్ ఒక 41 మెంబర్స్ ఉంటాము. సో ఇంకా బాయ్స్ కూడా కొంతమందికి అయినాయి మ్యారేజెస్, ఇంకా కొంతమందికి ఉన్నాయి అంతే. ఇంకా చాలామంది అక్క మీరు ఏ ఇయర్ అని అడుగుతారు కదా. సో 10th బ్యాచ్. మీరు గెస్ చేయరు, చూద్దాం. సో నేను చెప్తా కరెక్టా కాదనేది అయితే. అసలు ఇంకా స్టేజ్ పైకి వచ్చినాక ఎంత హడావడి ఉందో ఫోటో దిగడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి. సో మొత్తానికి అయితే ఇంక అందరం కలిసి ఒక ఫోటోనైతే తీసుకున్న తర్వాత అయితే స్కూల్ హెడ్ మాస్టర్ సార్ వచ్చాను. ఇంకా మా అందరిని చూడంగానే అసలు గుర్తుపడతారా అని మేము అందరం కలిసి వెళ్ళినాము సార్ దగ్గరికి. కానీ చూడంగానే మస్తు రిసీవ్ చేసుకుండు సార్. అంటే మేము 1st నుంచి 5th దాకా ఒక స్కూల్ అన్నట్టు, 5th నుంచి 10th దాకా ఒకటి, అంటే అంత ఒకటే. కానీ మాకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అట్నే ఉండేది కదా ఒకప్పుడు, 1st నుంచి 5th వరకు. సో 5th నుంచి 10th వరకు అని. సో అట్లా అప్పుడు 1st నుంచి 5th వరకు ఈసారి హెడ్ మాస్టరు మా అందరిని చూడగానే గుర్తుపట్టిండు. సో ఇన్ని ఇయర్స్కైనా మా అందరిని గుర్తుపట్టినట్టు మస్తు హ్యాపీ అనిపించింది. సో సార్తోని కూడా అందరం ఫొటోస్ దిగినాము. దిగిన తర్వాత ఇంకా కాసేపు మంచిగా ఇక కలవక కలిసినాం. ఎట్లుంటుంది ఇక మళ్ళీ ఎప్పుడు కలుతామో ఏమో అని అందరం కలిసి కాసేపు టైం స్పెండ్ చేసినాము. అదేందో కానీ వట్టప్పుడు అసలు టైం గడవదు. కానీ ఆ రోజు మాత్రం అసలు తొందరగా టైం అయినట్టు అయిపోయింది. తినేసినాము, ఫోటో దిగి కాసేపు కూర్చునేసరికి కథం టైం గానే అయింది. అసలు ఇంకా టైం ఉంటే మంచిగా ఉండే అనిపించింది. నేనైతే ఎప్పుడు ప్రతిసారి మా చిన్నోడిని తీసుకుపోయాను. ఈసారి ఇంకా వాడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ నేను ఒక్కదాన్ని పోయినా. సో ఇంకా మొత్తానికి అయితే ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంటికి అయితే పోతున్నాము. మా 10th అయిపోయి ఇప్పుడు 10 years కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. బట్ ఇప్పటికీ మేము అందరం కూడా టచ్లోనే ఉన్నాము. ఇంకా గెట్ టుగెదర్ అయితే చేసుకోలేదు. ఇంకా అది అవుతుందో కాదో కూడా తెలియదు. సో మొత్తానికి అయితే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ అయితే. సో ఇంకా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నచ్చితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.